హాయ్ అండి. హాయ్, హలో. చాలా రోజులైంది వీడియో చేసి. మళ్ళీ ఈరోజు వీడియో చేయాలి అనుకుంటున్నాను, చేస్తున్నాను. నేను ఇప్పుడు దాకా అయితే అఘోరీ చేసిన వీడియోస్ నేను చూడలేదు. నిన్న ఇవాళ ఒక వీడియో విన్నాను. అఘోరీ ఏమంటుంది అని అంటే, ముస్లిమ్స్కి ఉచ్చకోత అంట, క్రిస్టియన్స్కి ఉచ్చకోత కోస్తాను అంటుంది. ఈ ముస్లిమ్స్ మరి క్రిస్టియన్స్ ఇంకా దీని గురించి పట్టించుకోలేదు కాబట్టి ఆ అఘోరీ అనే ఆ స్త్రీను విచ్చలవిడిగా వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ముస్లిమ్స్ని తక్కువ చేస్తున్నాడు, క్రిస్టియన్స్ తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. మరి తన కులం ఏదో మరి తనకైనా తెలుసో తెలియదు నాకు. ఈమెకి తోడుగా మళ్ళీ వర్షిణి అనే పాప కూడా, పాపేం కాదు అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇంకా జత కలిసింది. ఈ మధ్య పెళ్ళి కూడా చేసుకుందంట మళ్ళీ శ్రీనివాస్ని. మరి ఏం చేసుకోవటానికి చేసుకుందో అమ్మ వర్షిణి. నీ పిచ్చితనమో మంచితనమో తెలియదు కానీ డబ్బు ఆశ ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ నీ జీవితం నాశనం చేసుకునే అంత పిచ్చి డబ్బు ఆశ ఉండకూడదు. అసలు అతను మనిషే కాదు అనేసి ఊర్లో వెళ్ళేసి బయటికి పంపించారు. వాడి దగ్గర ఏదో మంత్రాలు తంత్రాలు ఉన్నాయి అనేసి నువ్వు వెళ్ళిపోయావు. నిజంగా మంత్రాలు తంత్రాలు తనకు వచ్చిన మాట నిజమే అయితే మీ కుటుంబం బాధపడుతుంది, మీ కుటుంబం ఆదుకోవాలి అనే మంచి మనసుతో మీ ఇంట్లో అడుగుపెట్టిన వాడైతే, ఆ మంత్రాలు తంత్రాలు వచ్చినవాడు కాసిన డబ్బులు తయారు చేసి మీకు ఇచ్చి మిమ్మల్ని వదిలేసి వెళ్ళేవాడు. నిన్ను సంకలో పెట్టుకొని రామ్మా అని తీసుకొని వెళ్ళేవాడు కాదు. నువ్వే వాడికి ఆయుధం, నువ్వే డబ్బుల యంత్రానివి తనకి. అది ఒకటి తెలుసుకో. ఎందుకు అంటావా, నువ్వు పంట చేనువే, వాడు పంట చేనే. అర్థమవుతుందా? వాడు కాదు, శ్రీను అండ్ శ్రీనమ్మ. ఒకప్పుడు శ్రీను అయ్యాడు, తర్వాత శ్రీనమ్మ అయ్యాడు. ఇప్పుడు శ్రీనమ్మని పెళ్లి చేసుకొని నువ్వేం ఉద్ధరిస్తావో తెలియదు కానీ ఆ శ్రీనమ్మ ఏం ఉద్ధరిస్తుందో తెలుసా? నీది పంట చేను, వాడిది పంట చేను. వాడికి కావాల్సింది డబ్బు, మందు. ఇవి కావాలి అని అంటే నువ్వు కావాలి వాడికి. నీ పంట నిన్ను అమ్మేస్తాడు. తెల్లోళ్ళకో అమెరికా వాళ్ళకో మదపిచ్చి పట్టినోడి ఖచ్చితంగా నిన్ను అమ్మేస్తాడు. వాడు డబ్బు సంపాదించుకుంటాడు, మందు ఫుల్గా తాగుతుంటాడు, నిన్ను ప్రేమగా దూతూనే ఉంటాడు. వాడి డబ్బు కావాల్సినంతసేపు నిన్ను ప్రేమగా దూతూనే ఉంటాడు. వాడికి డబ్బు అవసరం తీర్చుకుంటాడు. వీడికి పంట చేలో కలుపు పెట్టినప్పుడల్లా మళ్ళీ వీడు కూడా కొంత డబ్బు ఎవడికో ఒకడికి ఇచ్చి వాడు కూడా పంట చేను దున్నించుకునేవాడే. అర్థమవుతుందా? గర్భసంచి ఉంటే నీకు పిల్లలు పుడతారు, వాడికి పిల్లలు పుడతారు. వాడి గర్భసంచి లేదు కాబట్టి వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అలానే వరికి కంకి వచ్చే అవకాశం లేదు, నీకు వచ్చే అవకాశం ఉంది. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ పట్టించుకోలేదు కాబట్టే వాడు ఇప్పుడు దాకా బతికున్నాడు. లేదంటే చితక బాధేవాళ్ళు తెలుసా. తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగి మంచిగా మారేవాడు. వాళ్ళు పట్టించుకొని ఉంటే, లేదంటే మట్టిలో కలిసిపోయేవాడు. అలా జరిగి ఉంటే నువ్వు చక్కగా నీ ఇంటికి వెళ్ళిపోయేదని. అలా జరగలేదు కాబట్టి వాడు ఆట ఆడుతున్నారు. ఏడుస్తున్నావా మళ్ళీ వాడు జైల్లోకి వెళ్ళారు అనేసి? నిన్ను దున్నటానికి ఒక దున్న కావాలి, వాడిని దున్న అంటున్నా మర్చిపోయి. నిన్ను దున్నటానికి, నీ పంట చేను దున్నటానికి, వాడి పంట చేను దున్నటానికి 2 ఎద్దులు కావాలి. 2 ఎద్దులు కూడా అవసరం లేదు, ఒక ఎద్దు అయితే కవరప్ అయింది, చేసుకోవచ్చు. కంటిన్యూగా ఒక ఎద్దుని నీ దగ్గరే ఉంచుతాడు. వాడికి ఎప్పుడైతే అప్పుడప్పుడు గడ్డి మొలిచిద్ది కదా వాడి పంట చేలో, అప్పుడు మాత్రమే వాడు ఎద్దు దగ్గరికి పోతాడు. కాకపోతే బలి అయిపోయేది నువ్వే తల్లి. ఆడదానిగా చెప్పలేక పంట చేను అని చెప్పాను. అది తెలుసుకో. పంట చేను అంటే ఏంటి? ఒక ఎద్దు వచ్చి పంట చేను మీద పదే దున్నుతుంటే ఆ పంట చేను పంటటం కాదు, పంట నాశనం అయిపోద్ది. ఆ పొలమే నాశనం అయ్యి దిన్ని అసలుకి అది బాయి అయ్యి లోతయ్యి ఇంకా గృహ అయ్యి అన్నీ అయ్యి నాశనం అయిపోయింది. అర్థమవుతుందా? అలాగే నీ బతుకు కూడా అలాగే అయిపోయింది. ఎప్పటికైనా మనసు మార్చుకో. మీ అమ్మా నాన్నలు చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు.
నిజంగా తల్లిదండ్రుల మీద జాలి ఉండాలి, ప్రేమ ఉండాలి. నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కాబట్టి. నిన్ను ప్రేమగా చూసుకోకుంటే వాళ్ళు అంతగా ఏడ్చేవాళ్ళు కాదు. అది అలా ఏడవకుండా వాళ్ళు పోతే పోయిందిలే అనుకుంటే అది వేరే విషయం. నువ్వే కావాలి, నా కూతురు కావాలని ఎంతో వాళ్ళు బాధపడుతున్నారు. అందుకనేసి ఇంక నేను ఇలా చెప్తున్నాను నీకు నీ తల్లిదండ్రులు కావాలి అనుకో. వాడు పదే పదే అంటున్నాడు, ప్రతి ఒక్క వీడియోలో అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని ఏనా అడ్డుకుంటే మాత్రం పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం అని బెదిరిస్తున్నాడు. పెట్రోల్ పోసుకొని చచ్చేవాడైతే నిన్ను తీసుకెళ్ళడు తెలుసా, నిన్ను తీసుకొని వెళ్తుండు. మమ్మల్ని వదిలేసేయండి, మేము బాగా బతుకుతాము, తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలని వదిలేసి వెళ్ళిపోతాము అంటున్నాడు. నువ్వు కూడా వింటూనే ఉన్నావు పక్కనే ఉండి. వాడు తెలుగు రాష్ట్రాలు నిన్ను దాటిస్తే నీ దగ్గర డబ్బులు ఉండవు, ఫోను ఉండవు, అక్కడి నుంచి రావటానికి నీకు సౌకర్యం ఉండదు, అసలుకి ఏముండదు, ఎలా రావాలో కూడా నీకు తెలియదు. అలా బందీ చేస్తాను అని నీ ముందే మీడియా వాళ్ళకి చెప్తుంటే నువ్వు కళ్ళు మూసుకొని పోతున్నావా ఏంటి వర్షిని? నీకు తెలివి జ్ఞానం ఎందుకు లేదు? బీటెక్ చదువుతున్నాను అంటున్నావే, చదివాను అంటున్నావు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తా అంటున్నావు. ఇదేనా నీ తెలివితేటలు? తెలివిగా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించాలి కానీ డబ్బు కోసం ఇంకా వాడి దగ్గర ఏదో కోట్లు ఉన్నాయి, అయ్యున్నాయి, అన్నీ ఉన్నవాడైతే అందరికీ బిచ్చ వేసుకుంటూ వెళ్తాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. నిన్ను తీసుకుపోయి నీ మీద పడి ముద్దులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి చేతులు పట్టుకొని అది పెట్టుకొని అలా చేయడు తెలుసా? వాడు ఎంత శాడిస్టో తెలుసుకో. ఒక కులాల అని లేదు, మతాలని లేదు, మనుషులు అని లేదు, ఆడపిల్ల అని లేదు, ఒక్కొక్కరిని వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏంది కోత కోస్తాడంట. ఆల్రెడీ వాడు 2-3 సార్లు కోపించుకున్నాడమ్మ తల్లి. వాడి దగ్గర ఏమీ లేదు, నేను నమ్ముకోవటానికే వాడు నేను తీసుకెళ్తున్నాడు. ఇప్పటికైనా ఈ వీడియో విని ఇంకా ఎంతోమంది చాలామంది వీడియోస్ చేసే ఉంటారు, నాకైతే తెలియదు, చూడలేదు కూడా, నువ్వు చూసే ఉంటావు. ఇంతమంది నా కోసం ఎందుకు ఇలా చెప్తున్నారా అనేసి అర్థం చేసుకొని తెలివితేటలు చొప్పున ఇప్పటికైనా సరే ఎవరొక సహాయం ద్వారా వచ్చి నీ ఇంట్లో ఉండు. అర్థమవుతుందా? వాడికి దూరంగా ఉండు. ఒక ఆడపిల్లగా ఆడపిల్లవని చెప్తున్నాను, అర్థమవుతుందా?